మరోవైపు ఎటువంటి ఆధారాలతో అరెస్ట్ చేశారనే దానికి మొత్తం ఇప్పటివరకు ఏదైతే ఆధారాలు సేకరించారో మొదటి నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మొదటి నుంచి కవిత ఏ విధంగా సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించారు, ఎవరెవరితో కవిత ఫోన్లో మాట్లాడారు, వాట్సాప్ చాటింగ్ కానీ ఫేస్ టైంలో మాట్లాడింది కానీ ఆధారాలను కూడా ఈడీ అధికారుల దగ్గర ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు కవిత ఈ కోర్టుకు హాజరయ్యే సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ ఇది ఇల్లీగల్ అరెస్ట్ అంటూ కూడా మీడియాతో చెప్తూ కవిత కోర్టు ఆవరణ లోపలికి కోర్టు ఛాంబర్లోకి వెళ్ళారు. అంటే ఇది చట్టవిరుద్ధంగా జరిగింది, కావాలని అరెస్ట్ చేశారనేది కవిత వ్యాఖ్యల ద్వారా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఏం జరగబోతోంది అంటే మొదటి నుంచి కూడా ఈడీ నోటీసులు ఇవ్వడం కానీ గతంలో సిబిఐ విచారించడం కానీ ఇదంతా చట్టవిరుద్ధంగా జరుగుతుంది. కావాలనే రాజకీయ కక్షలో భాగంగానే కక్ష సాధింపు ధోరణితోనే మోడీ కనుసన్నల్లో ఈ దర్యాప్తు సంస్థలు నడుస్తున్నాయి. మోడీ కన్నా ముందు ఈడీ అనేది రాష్ట్రాల్లో వస్తాయి, దానిలో భాగంగానే అందరినీ అరెస్ట్ చేస్తాయనేది ప్రధానంగా తెలుపుతున్నారు. దానిలో భాగంగానే నేనైతే ఈడీ అనేది ఇటు మోడీ కన్యాకుమారిలో పర్యటనలో ఉండగానే ఈడీ అనేది హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా కవితను ఈడీ అరెస్ట్ చేయడం, మరోవైపు మోడీ మల్కాజ్గిరిలో రోడ్ షో రెండు కూడా జరుగుతూ వచ్చాయి. ఇక ఈరోజు హైదరాబాద్ నుంచి ఢిల్లీ తరలించిన నేపథ్యంలో ఈరోజు ఏం జరగబోతుంది, ఢిల్లీలో పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రౌజోని కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ ఎటువంటి తీర్పును వెలువరించబోతున్నారు, ఈడీ అధికారులు ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు, కవిత తరపు ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు అనే దానిపై కూడా అంతా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఈడీ అధికారులు అయితే కస్టడీ కోరే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది. దాదాపు 7 నుంచి 5 రోజులు కస్టడీ ఇచ్చే అవకాశం ఉంది. మొదటి కస్టడీ తర్వాత మళ్ళీ కస్టడీ అనేది పొడిగించే అవకాశం కనిపిస్తుంది. అంటే మొత్తం అసలు ఈడీ కస్టడీ అనేది మొత్తం 10 నుంచి 14 రోజుల వరకు కోరుతారు. దాన్ని 2 విడతలుగా కస్టడీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ కస్టడీలో పలు కీలక విషయాలపై కవితను విచారించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ మొదటిసారి 5 రోజులు కస్టడీ ఇస్తే కనుక ఈడీ కార్యాలయంలోని 5 రోజుల నుంచి ఈడీ అధికారులు విచారిస్తారు. విచారించిన తర్వాత మళ్ళా 5 రోజులు ముగిసిన తర్వాత అయితే 7 రోజులు ముగిసిన తర్వాత మళ్ళీ ఇదే కోర్టులో రౌజోని కోర్టులో హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత మళ్ళా కస్టడీ కోరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఈ కస్టడీ కోరే సందర్భంలో మొదట ఇచ్చిన కస్టడీలో ఎటువంటి ప్రశ్నలు అడగలేదు, ఖాళీగా కూర్చోబెట్టి ఇబ్బందులకు గురి చేశారు, ఎటువంటి ఆధారాలు లేవని తరువాతి కస్టడీలో కవిత తరపున న్యాయవాదులు ప్రధానంగా కనిపిస్తోంది. తర్వాత ఈ 5 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత రెండోసారి కస్టడీ ఇస్తారా లేదా రిమాండ్కు తరలిస్తారా అనేది చూడాల్సింది. ఒకవేళ రిమాండ్కు తరలిస్తే మాత్రం తిహార్ జైలుకు ఈడీ కార్యాలయం నుంచి కవితను తరలించే అవకాశం కనిపిస్తుంది. ఇక న్యాయవాదులు ఇప్పుడే అంటే రాష్ట్ర స్థాయిలో తమ తరపున వ్యక్తిగత లాయర్లు ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి కానీ సోమా భారత్, మరోవైపు సుప్రీంకోర్టులో కవిత తరపున వాదనలు వినిపిస్తున్న మోహిత్ రావు, వీరు ముగ్గురు కూడా కొద్దిసేపు మీద కోర్టు లోపలికి వెళ్ళారు. కాబట్టి వీరు అంటే అక్కడ లోపల వాదనలు వినిపించేది మాత్రం వేరే లాయర్లు కవిత తరపున ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి వాదనలు వేరే వాళ్ళు ఈ రౌజోని కోర్టులో వాదనలు వినిపిస్తారు. వీళ్ళు కింద స్థాయిలో సుప్రీంకోర్టులో వీడి పైపైన కేసులని కూడా వీళ్ళు చూసుకుంటూ ఉంటారు.